బ్రేకింగ్ న్యూస్ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ వరంగల్లో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం కేబినెట్ మంత్రులు వరంగల్ టూర్లో పాల్గొంటారు. రేవంత్ సర్కార్ పాలన ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఓరుగల్లులో తొలి విజయోత్సవ సభ నిర్వహిస్తున్నారు. కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 2:30 గంటలకు వరంగల్కు చేరుకుంటారు సీఎం. తొలుత కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవం, కాళోజీ ఆర్ట్ గ్యాలరీ సందర్శన ఉంటుంది. ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ఇందిరా మహిళా శక్తి మేళాలోని స్టాల్స్ ను సందర్శించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభలో ప్రసంగించనున్నారు సీఎం రేవంత్. ఇక బహిరంగ సభకు ముందే ఓరుగల్లుపై సీఎం వరాల జల్లు కురిపించనున్నారు. వరంగల్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 4,962 కోట్లు కేటాయించింది. మామునూరు ఎయిర్పోర్టు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్, ఔటర్ రింగ్ రోడ్డు వంటి అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపింది. కేయుడిఏ ఆధ్వర్యంలో రూపొందించిన వరంగల్ సిటీ మాస్టర్ ప్లాన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు జీవో 202 జారీ చేసింది. అదేవిధంగా మామునూరు ఎయిర్పోర్టును మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించింది. దీనికి కావాల్సిన 253 ఎకరాలు సేకరించేందుకు రైతులను ప్రభుత్వం ఒప్పించింది. మొత్తం మీద వరంగల్ పై సీఎం వరాల జల్లు కురిపిస్తుండటంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి వరంగల్లో పర్యటించనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, సీఎం టూర్ కు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఎస్ ప్రసూన, మొత్తంగా విజయోత్సవ సభల పేరుతో వరంగల్కు రాబోతున్న సీఎం ముందుగానే ఓరుగల్లుకు వరాల జల్లు కురిపించారు. 4,900 పైచీల కోట్ల నిధులను విడుదల చేస్తూ పరిపాలన ఉత్తర్వులు జారీ చేశారు. ఇక గత కొన్ని దశాబ్దాల కాలం నుంచి కూడా వరంగల్ మాస్టర్ ప్లాన్, అదేవిధంగా డెవలప్మెంట్కు సంబంధించి అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. వాటన్నిటిని తీర్చిన తర్వాతే సీఎం వస్తుండడంతో కూడా ప్రధానంగా ఓరుగల్లు సంబంధించినటువంటి సీనియర్ నేతలు దశాబ్దాల కాలంగా వరంగల్ డెవలప్ కావాలంటూ కోరుకున్నటువంటి ఉద్యమకారులు, నేతలంతా కూడా సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి. ప్రస్తుతం మనకు హనుమకొండ సంబంధించిన వాకర్స్తో ఉన్నాము. సార్, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి సార్, ఎట్లా అనిపిస్తోంది ఈ రోజున సీఎం సభకు ముందే 1,000 కోట్ల నిధులు వచ్చాయి, డెవలప్మెంట్ మాస్టర్ ప్లాన్ కూడా అప్రూవల్ జరిగింది, ఎట్లా అనిపిస్తుంది? మీరు ఏ విధంగా చూస్తున్నారు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే వరంగల్ ఒక మహానగరంగా రెండవ రాజధానిగా ఎదుగుతుందనేటువంటి ఆశతోటే తెలంగాణ ఉద్యమం ఇక్కడ వరంగల్ అనే అంకురార్పణ జరిగింది. ఇక్కడనే బాగా ఉద్యమం లేచింది. కానీ గత 10 ఏళ్లలో ఏం జరిగిందంటే చాలా అడియాసలకు గురి అయిపోయి ప్రజలు చాలా నష్టపోయారు. 6 జిల్లాలుగా మార్చి ముక్కలు చేసి వరంగల్ నగరాన్ని 2 చెక్కలు చేసి వాళ్ళ రాజకీయ పబ్బం కోసం నాశనం చేశారు. సంవత్సరానికి 300 కోట్లు ఇస్తానని చెప్పి కూడా 3 పైసలు కూడా ఇవ్వలేదు ఆయన తర్వాత మళ్ళీ ఓడిపోయిండు. ఇక్కడ 10 సీట్లు వాళ్ళను గల్లంతా అయినాయి. తర్వాత 2 ఎంపీ సీట్లు కూడా ఇట్లా కాంగ్రెస్కు 10 సీట్లను 2 ఎంపీ సీట్లు ఇవ్వడం అనేది కాంగ్రెస్ అధిష్టానానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇవాళ ఉన్న పార్టీలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న నాయకులందరికీ కూడా ఒక రకమైనటువంటి ఒక ఉత్సాహం అనేది ఉంది. వరంగల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. హైదరాబాద్ మాత్రమే, ఓఆర్ఆర్ మాత్రమే, రీజనల్ రింగ్ రోడ్ మాత్రమే కాదు, వరంగల్ని అభివృద్ధి చేస్తేనే తెలంగాణ, అదేవిధంగా వరంగల్ చుట్టుపక్కల ఉన్న జిల్లాలన్నీ కూడా అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టిండ్రు. సరే, మేము అందరం కోరుకున్నట్టు ఇవాళ అనేక రకాల కార్యక్రమాలు అనౌన్స్ అయినాయి. సరే, వాటికి దాదాపు 4,100 కోట్ల రూపాయలు కూడా అనౌన్స్మెంట్ చేసిండ్రు. మొదటి దశలో 3,000 కోట్లు ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. కాబట్టి ఈ బడ్జెట్లోనే ఈ 3,000 కోట్ల రూపాయలు సరే వీలైనంత వరకు ఖర్చు పెట్టినా కొద్ది రిలీజ్ చేయాలి. ఇంతకుముందే చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇక్కడ మేము ఇది కారిడార్ హైదరాబాద్ టు వరంగల్ కారిడార్ అన్నారు, ఇండస్ట్రియల్ కారిడార్. ఆ కారిడార్ కానీ ఆగిపోయింది. ఆ తర్వాత వరంగల్ డల్లాస్ ఏదో ఇంకోటి ముస్తాబు చేస్తానని చెప్పిండు, అది కాలేదు. కనీసం ఇప్పుడైనా కానీ మనం 400-500 సంవత్సరాల నుంచి, దాదాపు 800 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి చరిత్ర ఉన్నటువంటి నగరం, దీని చుట్టుప్రక్కల ఉన్నటువంటి 10-15 జిల్లాలు కూడా అభివృద్ధి కావడానికి ఇది చాలా మంచి నిర్ణయం. ఇవాళ ఎయిర్పోర్ట్ అనేది దానికి కావాల్సినటువంటి అన్ని రంగులు కూడా తయారు చేస్తున్నారు. దానికి ఉండేటువంటి పరిమితులు కూడా వస్తున్నట్టుగా మనం వార్తలు వింటున్నాం. ఇవాళ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాల ఇండస్ట్రీస్ కావాల్సినటువంటి ప్రోత్సాహకాలన్నీ ఇచ్చేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్న 11 మంది ఎంపీలు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు, 2 మినిస్టర్లు ఉన్నారు. వాళ్ళ ఐకమత్యంతో ఈ జిల్లాను ఒక ఉన్నత స్థాయికి తీసుకుపోతారని ఇవాళ ప్రజలు కోరుకుంటున్నారు.
అది కలలుగానే మిగలకుండా వాస్తవాలుగా అమలు జరగాలని మేము కోరుకుంటాం. ప్రజలందరూ సహకరిస్తారు. ఒట్టి అవాకులు చవాకులు వేరే వాళ్ళకు కూడా తగిన బుద్ధి చెప్పేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రజలు స్పందిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ ప్రభుత్వం చాలా పకడ్బందీగా చేయాలి, పారదర్శకంగా చేయాలి. అభివృద్ధి పనులు అనేవి ప్రజలందరికీ ఉపయోగపడే ఉండాలి. కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళకో లేకపోతే కాంట్రాక్టర్లకో లాభం అయ్యే విధంగా కాకుండా ఇక్కడ యువతకు కానీ సీనియర్ సిటిజన్కి కానీ అదేవిధంగా ఉద్యోగులకు, పేద వర్గాలకు, అణగారిన వర్గాలకు న్యాయం జరిగే విధంగా జిల్లాను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినట్టయితే ఉంటే తప్పకుండా ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని అప్పుడు అనుకుంటాం. సరే, ఇందిరమ్మ రాజ్యం రావాలనుకుంటున్నాము. కానీ మళ్ళీ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఎవరు ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేసినా కానీ వెనుక పోకుండా దీన్ని అమలు చేయాలి. అందరూ కూడా ఇది మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా సమన్వయంతో పనిచేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. అంటే నిన్న బీఆర్ఎస్ సంబంధించిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యే అందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి అసలు మీరు ఏం చేయలేదు, ఎందుకు వస్తున్నారని చెప్పేసి ఆ విమర్శలు కూడా చేయడం జరిగింది. నిజంగా 10 ఏళ్ళు వాళ్ళు ఏం చేశారు, నిజంగా ఇప్పుడు చేసింది నిజంగా వాళ్ళ 10 ఏళ్ళు చేసిన దానికంటే ఎక్కువ కాదా? మీరేమనుకుంటున్నారు ప్రతిపక్షాల? ఇప్పుడు కొత్త గవర్నమెంట్, ప్రజలు తెచ్చుకున్న గవర్నమెంట్ ఇది ఏదో ఆషామాషికి వచ్చింది కాదు. ఈవెన్ కాంగ్రెస్ నాయకులు కూడా ఊహించినటువంటి ప్రభుత్వాన్ని వాళ్ళ ప్రజలు తెచ్చిపెట్టారు. దాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళు ఇంతకాలం సంపాదించుకున్న సొంత ఆస్తులు, బెనామీల ఆస్తులను కాపాడుకోవడం కోసం రాజకీయంగా ఇంకా అట్లనే వాళ్ళు లైవ్గా ఉండాలని చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు మీడియా ఉన్నది, అదేది ప్రింట్ మీడియా ఉంది. మనమందరం డెవలప్ చేసిన మీడియాను ఇవాళ వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం, కుటుంబ ప్రయోజనాల కోసం, బంధువుల కోసం వాళ్ళు ఈ అన్నిటి అవాకులు పేవాకులు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం ఎలాంటి తప్పులు జరగకుండా ప్రభుత్వాన్ని నడిపినప్పుడు అటువంటి అవాకులు చవాకులు ఏం పనిచేయి. కాబట్టి ఎక్కడ కూడా మనం ఏ రకమైనటువంటి స్కాములు లేకుండా ఈ ప్రభుత్వాన్ని నడిపితే అటువంటి వాళ్ళకు బుద్ధి చెప్తారు ప్రజలు. ఒకసారి కాదు, 2 సార్లు చెప్పారు. ఒక్క సీటు కూడా పార్లమెంట్లో అడుగు పెట్టకుండా చేశారు. రేపు అసెంబ్లీలో కూడా అడుగు పెట్టకుండా చేసేటువంటి దుస్థితి తెచ్చుకుంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు ఎవరు దోపిడీ చేసినారు, ఏ కుటుంబం బాగుపడ్డది. పాత చెప్పులు వేసుకొని తిరిగినోడు, పాత ప్రియా స్కూటర్ వేసుకొని తిరిగినోడు ఇలా గాలి మోటార్ కొన్నాడంటే ఎట్లా కొన్నాడండి? కానీ ప్రజలు అడుగుతలేరు అనుకుంటున్నారు. ఇక్కడ అడిగేనాడు అడుగుతారు. ఆయన లోపల పట్టుకొని అన్ని ముస్తాబు అవుతాడట, వీళ్ళిద్దరం తయారైనట. కాబట్టి ప్రజలు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. తప్పకుండా వాళ్ళ జ్ఞానం రాదు ఎన్నడూ కూడా. ఎందుకంటే బాగా 1000 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారు, 1000 కోట్ల రూపాయల డబ్బు దాచిపెట్టుకున్నారు. కాబట్టి వాళ్ళకి ఆ ధైర్యం ఉన్నది, మీడియా ఉన్నది. పైన ఇంకొక పార్టీ వీళ్ళు సగేస్తారు. వాళ్ళు వెనకబడి ఉండే సగేష్టోడు ఒకడు ఉన్నాడు. కాబట్టి ప్రజలు ఉన్నంతకాలం, ప్రజలు ఈ ప్రభుత్వంతో ఉన్నంతకాలం ఎవరేం చేసినా నడవది. మీరు చెప్పండి, మామనూరు ఎయిర్పోర్ట్ అనేది బహుశా మీరు చిన్నప్పుడే మూతపడ్డ మామనూరు ఎయిర్పోర్ట్ వస్తుంది దశాబ్దాల కాలంగా దాన్ని డిమాండ్ ఉంది. దాని విషయం లోపల కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు ఎట్లా ఉంది? దాని భూసేకరణ కూడా పూర్తి చేయబోతున్నారు, నిర్మాణం కూడా జరగబోతుంది కొద్ది నెలలో. ఎట్లా భావిస్తున్నారు మీరు? ఈ రోజు వరంగల్కు 10 ఏళ్ల కింద ఎక్స్పెక్ట్ చేసింది ఈ రోజు దసరా పండుగలే కనిపిస్తుందండి. యాక్చువల్గా ఇక్కడ ఉద్యమాలు జరిగినాయి. మామనూరు ఎయిర్పోర్ట్ కొరకని ఎప్పటి నుంచో, ఎప్పుడు బ్రిటిష్ కాలం నుంచి కూడా, అంటే నైజాం కాలం నుంచి కూడా వాయుదూత్ తోటి నడిచిన ఎయిర్పోర్ట్. ఓన్లీ 250-280 ఎకర్స్, ఓన్లీ గాడపల్లి, గుంటూరుపల్లి, నక్కలపల్లి, ఎన్సీసీ ల్యాండ్ కూడా పక్కపడి ఒక 10 కోట్ల రూపాయలు అప్పుడు ల్యాండ్ అక్విజిషన్ కొరకు అంత సర్వే చేసి సబ్మిట్ చేస్తే 10 crores కూడా కేటాయించలేకపోయారు 10 ఏళ్ల క్రితం కూడా. ఇప్పుడు మేఘాల మీద వాళ్ళు తీసుకొచ్చి 280 crores ఇప్పుడు 250 crores వాళ్ళు ఎక్స్పెండిచర్ చేయవలసి వస్తుంది. అది ఇమీడియట్గా 1 year లోపల 100% సహకారం అవుతుంది. నాకు 100% అది ఉన్నది. ఉద్దాని కింద కూడా దీన్ని టేకప్ చేసిండ్రు. కావాల్సి ఉంటే దీన్ని పక్కకు పడేసిండ్రు. వాళ్ళకు ఎంతసేపు 300 కోట్లు ఇచ్చడం, మీరు ఇంకెందుకు ఖర్చు పెట్టలేదని ఎప్పటికి మీడియాలో ఇచ్చేసిండ్రు. కానీ వరంగల్ చేసింది ఏం లేదు. మీ అందరం కూడా ఒక 10 ఏళ్ల కింద అనుకున్నాం. ఏమనుకున్నామంటే వరంగల్ అనేది 10 లక్షల మంది ఇక్కడ ఉద్యమం ఏ విధంగా చేసామంటే మా వెంకటనారాయణ సార్ లాంటి వాళ్ళు, మన జయశంకర్ లాంటి వాళ్ళందరి దగ్గర కూడా మీ అందరం కంట్రోల్ ఉండి వర్క్ చేసి ఇక్కడ స్మారక స్తూపం కాడ కూడా మీ అందరం ఎంతో త్యాగం చేసిన వరంగల్ ప్రాంతం. ఈ ప్రాంతానికి 7 లక్షల కోట్లు అప్పు చేసిండు తెలంగాణ ప్రాంతం 10 ఏళ్లలో. ఆ 10 ఏళ్లలో 7 లక్షల కోట్లు అప్పు చేసి కనీసం ఒక 10,000 కోట్లు వరంగల్ మీద పెడితే నగరం అభివృద్ధి ఉండు, ఇక్కడ విద్యా కేంద్రాలు ఉన్నాయి, ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ఉన్నది, ఒక ఐటీ సెంటర్, కలెక్టర్ ఆఫీస్, రెసిడెన్స్ కూలగొట్టి ఒక పెద్ద ఐటీ సెంటర్ కడితే, ఇంక్యుబేషన్ సెంటర్ కడితే, ఆర్ఈసీ పక్కపంటి ఉన్నది, టెక్నోక్రాట్స్ ఉన్నారు, ఇక్కడ మెడికల్ కాలేజ్ ఉన్నది. ఇప్పుడు 5 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. ఇక్కడ ఇంతమందికి యువతకు వాటి ఆన్సిలరీ కంపెనీలకు ఎంతో దాని మీద ఒక్క రోజు కూడా కాదు వస్తువులు రావడం, మీడియా కూడా పెట్టడం, ఇంకో 50 ఏళ్ళలో జరిగేది ఇక్కడ ఊహలలో పెట్టడం, ఏది కాంక్రీట్ జరగలేదు. వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ నుంచి 7 లక్షల కోట్లు చేసి వరంగల్ ప్రాంతానికి తీవ్రమైన అన్యాయం జరిగింది. ఈ రోజు మాకు దసరా పండుగ కనిపిస్తున్నది. రోడ్లు కానీ, అనుసంధానం కానీ, టూరిజం కానీ, కాలువ ప్రజాక్షేత్రం కూడా ఇమీడియట్గా కంప్లీట్ చేసిండు. అప్పుడు కల్వకుర్తి ఒక 10% వర్క్ ఆగి ఉండేది. దాన్ని ఒక 200 కోట్లు 500 కోట్లు పెడితే అది కంప్లీట్ అయిపోయి 10 ఏళ్ల కిందనే మనకు ఆ ఫలాలు వచ్చేసి మహబూబ్ నగర్కు దాన్ని అట్లా పడేసిండు. SLBC సొరంగ మార్గం 200 కోట్లు ఎక్స్ప్లేషన్ ఇస్తే ఆ 3 లక్షల ఎకరాలు ఈజీగా
గ్రావిటీ మీద పండి దాని పక్కకు పడేసిండు. అక్కడ రాని కాళేశ్వరం ముంగడ పెట్టుకొని మొత్తం నాశనం చేసి అప్పుల పాలు చేసి ఇప్పటికి నెలకు 7,000 కోట్లు గవర్నమెంట్ ఫండ్ నుంచి పోతా. 7,000 కోట్లు ఉండే ఇంకా తెలంగాణ ఎట్లా అభివృద్ధి చెందు? కాంగ్రెస్ పార్టీ అని కాదు కానీ కాంగ్రెస్ పాలసీస్ ఎక్సలెంట్గా ఉంటాయి. మెట్రో చూడండి, హైదరాబాద్ వాళ్ళు చేసింది, ఔటర్ రింగ్ రోడ్ చూడు, అవి చేయబట్టే ఈరోజు హైదరాబాద్కి ఇన్ని ఐటీ కంపెనీలు ఇన్ని కంపెనీలు వస్తున్నాయి. వీళ్ళు చేసిన కథ ఏం లేదు ఇప్పటి వరకు కూడా. ఔటర్ రింగ్ కూడా RRR కూడా చూడండి, వాళ్ళు స్పెషల్ యాక్షన్ పెట్టుకొని OAGలో పెట్టుకొని ల్యాండ్ అక్విజిషన్ పెట్టుకొని దాన్ని అంతా కంప్లీట్ చేస్తున్నారు. కాంగ్రెస్ల పాలసీల వల్లనే ఇప్పటి దేశానికి పురోగతి ఉన్నది కానీ తప్పితే ఇట్లాంటి మీద పనులు దోషాట్లు లెక్క పెసరాట్లు లెక్క చేస్తే మాత్రం రాష్ట్రాలు ముందుకు పోవు. కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే ఈరోజు మా వరంగల్ ప్రాంతానికి అయితే దసరా పండుగ. మీరు చెప్పండి, దాదాపు 4,000 పైచీల కోట్లు కేటాయించడం జరిగింది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, దాంతోపాటుగా రోడ్ల వైడనింగ్ కూడా యొక్క ప్లాన్ లోపల విజన్ 2041 ప్లాన్ లోపల ఉంది. సహకరిస్తారా మీరు? రోడ్ల వైడనింగ్ అంటే కొన్ని ఇండ్లు పోతాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం కొన్ని రోజులు ఇబ్బంది పడాల్సి వస్తుంది ట్రాఫిక్. ఎట్లా మీ ఈ యొక్క ఓరుగల్ ప్రజలుగా మీరు సహకరిస్తారా? ఏం చెప్తారు దాని మీద ప్రజలకు? ఓరుగల్ మహానగరం హైదరాబాద్ తర్వాత రెండో నగరంగా అభివృద్ధి పదంలో ముందుకు పోతుండేది. గత పాలకుల హయాంలో చాలా నిర్లక్ష్యానికి గురైంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భూగర్భ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ ప్రకటించడం చాలా సంతోషం. ఎలా ప్రకటించారో అలా పనుల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కంప్లీట్ చేస్తే హన్మకొండ వాసిగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఈరోజు కూడా గత మా మిత్రులు చెప్పినట్టు చాలా దసరా పండుగ వచ్చినలాగా చాలా హ్యాపీగా ఉంది. అభివృద్ధి విషయంలో ఖచ్చితంగా హన్మకొండ వరంగల్ ముందు వరుసలో ఉంటుందని నేను ఆశిస్తున్నాను. పాలకులు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దీన్ని ముందుకు తీసుకుంటున్నాయి. ఈ రోజు వరకు ఈ కార్యక్రమాలు ప్రకటించే పరిస్థితి వచ్చింది కాబట్టి చాలా సంతోషంగా నేను ఫీల్ అవుతున్నాను. ఇది ప్రస్తుతం చూసాము వరంగల్ సంబంధించిన వీళ్ళంతా తెలంగాణ ఉద్యమకారులే కాదు, వరంగల్ డెవలప్మెంట్ కోసం ఎన్నో ఏళ్లుగా గత ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చారు. తమ సమస్యలు తీర్చాలంటూ కూడా ఎన్నోసార్లు మొరపెట్టుకున్న పరిస్థితి. ఈ రోజున రేవంత్ సభకు ముందే ఈ వరాల జల్లు కురవడం, దాదాపుగా మాస్టర్ ప్లాన్ 4 దశాబ్దాలుగా పెండింగ్ మాస్టర్ ప్లాన్ కూడా ఆమోదం లభించడంతో కూడా ఈ రోజున దసరా పండుగ ఈ రోజే వచ్చినట్లుగా ఉందంటూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో ఈ యొక్క ప్రకటించినటువంటి నిధులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ పూర్తి చేసి వరంగల్ను హైదరాబాద్కు ధీటుగా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి రిక్వెస్ట్ అయితే సీనియర్ సిటిజన్స్ అటు వాకర్స్ నుంచి వెలువెత్తున్న పరిస్థితి కనిపిస్తోంది ప్రస్తుతం. థ్యాంక్ యూ వేణు.